తిరుపతి జిల్లా నాయుడుపేటలో ది మెకానిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మేడే కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. జెండా ఆవిష్కరించి నాయుడుపేటలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వైస్ ప్రెసిడెంట్ షేక్ అలీ మాట్లాడుతూ నాయుడుపేట నందు ఆటోనగర్ నిర్మించాలని మేము ఎన్నో సంవత్సరాలుగా ప్రభుత్వానికి విన్నవించుకున్నా ఇప్పటి వరకు పట్టించుకోలేదని, కేవలం హామీలతో సరిపెట్టారని, ఇకనైనా వచ్చే ప్రభుత్వం మాకు ఆటోనగర్ ఏర్పాటు చేయాలని, వచ్చే 2025 మేడే నాడు మా సొంత ఆటోనగర్లో మేడే పండుగ జరుపుకునే విధంగా ప్రభుత్వం సహకరించాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. నాయుడుపేట యూనియన్ ఏర్పడి 2012లో మేము దాని యొక్క 2012లో దానికోసం మేమంతా కృషి చేయాలని దాంతో మాట్లాడి మేము నిర్ణయించుకున్నాం. 2014 రిజిస్టర్ చేసి దాని 2014 నుంచి ఎన్నో పర్యాయాలు మేము ఆటోనగర్ కోసం ఆ దినం ఆ రోజుల్లో ఆ ప్రభుత్వాల నుంచి ప్రతి ఎమ్మెల్యేని కలిసాము, మంత్రిని కలిసాము. ఆనాడు ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా కలిసాము. ఆయన కూడా మాకు అనుకూలంగా చెప్పాడు, కానీ మాకు దీని గురించి ఏ విధమైన కార్యక్రమం మా కోసం చేయలేదు, చర్య తీసుకోలేదు. ఇదే విధంగా మేము ఎన్నోసార్లు మా కలివేటి సంజీవిని కలిసాము. ఆయన కూడా ఇది అది అంటానే ఉన్నారు. ఆ రాజకీయ అవసరాల కోసం మమ్మల్ని వాడుకుంటున్నారు, కానీ మాకంటూ ఏ పని చేయట్లేదు. మేము ఈ ఉమ్మడి నెల్లూరు జిల్లాలో అతి పెద్ద రెండో యూనియన్ గా నాయుడుపేట ఉంది. ఈ యొక్క నాయుడుపేట యూనియన్ కి ఇంతవరకు ఆటోనగర్ అనేది లేదు. ఒక ప్రభుత్వ పరమైన సహాయ సహకారాలు మాకు ఇప్పుడు అందలేదు. తోడివ్వాలని, మాకు సహాయ సహకారాలు అందించాలని, మాకు ఆటోనగర్ మా ముఖ్య అంశం. ఆ ఆటోనగర్ ని మాకు సమకూర్చాలని, మా యొక్క ఈ రోడ్ల మీద జీవనాన్ని ఆటోనగర్ ఏర్పాటు చేయాలని దయచేసి ఈ ప్రభుత్వాన్ని, ఇంకా రాబోయే ప్రభుత్వాన్ని, రాబోయే ఎమ్మెల్యే గారిని ఎవరినైనా మేము ఇదే విధంగా విన్నవించుకుంటున్నాం. 2025 నాటికి మే 1న మా సొంత ఆటోనగర్ లో మేము బతికేటట్టు మా మే 25న మా మొదటి మేడే కార్యక్రమాన్ని మా యూనియన్ ఆటోనగర్ లో చేయాలని, దానికోసం ఎంత దూరం పోరాడతామని, ఎంత దూరం మేము వెళ్తామని ఈ సవినంగా మీడియా ముఖంగా మేము తెలియజేస్తున్నాము. తరఫున మీకందరికీ ధన్యవాదాలు. అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదంగా చేసినందుకు మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇదే విధంగా మనం ఇంకా డెవలప్ అయ్యి వచ్చే సంవత్సరం ప్రతి సంవత్సరం అభివృద్ధి చెందేటట్టు కార్మికులందరూ ఒక తల్లిబిడ్డలాగా ఒకే యూనిటీగా ఏదైనా సమస్యను పరిష్కరించుకొని ఎవరికైనా ఆపదలు ఉంటే వాళ్ళకి ఆదుకునేటట్టు మనందరి సహకారాలు అందించవలసిందిగా నేను కోరుతున్నాను.